దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 10వ వచనాన్ని మరలా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనాన్ని మరలా చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి అందరూ. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనములో నుండి మనం ఒక అంశాన్ని పోయిన వారం తీసుకున్నాం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆసారాజు జీవితంలో యెహోవాను ఆశ్రయించినందువల్ల యోధారాజు అయినటువంటి ఆసారాజు, ఆ యోధా దేశ ప్రజలందరూ కలిసి యెహోవాను ఆశ్రయించి ప్రార్థించినందుకు వారికి ఏం కలిగిందంట? పోయిన వారం విన్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. ఏం కలిగింది? నెమ్మది కలిగిందంట. ఫస్ట్ నేర్చుకున్నది అదే. మనం ఏంటది? యెహోవాను ఆశ్రయించినందువల్ల వారికి నెమ్మది కలిగిందంట. తర్వాత ఇంకొకటి నేర్చుకున్నాం ముఖ్యమైన, యుద్ధ భూమిలో దేవుని చేయబట్టుకున్నాడు. శత్రువులతో యోధా సైన్యము చేతులు కలిపాయి యుద్ధం చేయడానికి. కానీ ఆసారాజు మాత్రం యుద్ధ భూమిలో దేవుని చేయబట్టుకున్నాడు, దేవుడిని ఆశ్రయించాడు. ఘనమైన విజయము కలిగిందని చెప్పి మనము తెలుసుకున్నాం. ఏ విషయంలోనైనా సరే మనము యెహోవాను ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనకు సహాయము దొరుకుతుంది. హల్లెలూయా. సహాయము పైనుండే, అంతే. ఎక్కడి నుంచి? పైనుండే సహాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. పైనుండే సహాయము, మహిమలో నుండే, అంటే పైనుండి, పరలోకం నుండి మన ప్రతి అవసరం తీర్చబడుతుందని అక్కడ రాయబడింది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. కాబట్టి యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి ప్రతి అవసరత తీర్చబడుతుంది, అంతే. హల్లెలూయా. మహిమల నుండి అంటే పరలోకం నుండి, పైనుండి. హల్లెలూయా. మనకు ప్రతి అవసరత తీర్చబడి, ఈ లోకంలో నుండి కాదు, మహిమలో నుండి, పరలోకం నుండి మన ప్రతి అవసరత తీర్చబడి. ఎందుకంటే మన ప్రభు, మన రక్షకుడు, మన రాజు, రాజులకు రాజు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరత అక్కడి నుంచే తీర్చబడుతుంది అనమాట. అది దీని అర్థం. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డారు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసంట. హల్లెలూయా.
కాబట్టి ముందుగానే సిద్ధపరిచి పెడతాడనమాట. మనము అడగక ముందే అన్నీ సిద్ధం చేసి పెడతాడు. అడిగిన వెంటనే పొందుకునేస్తామన్నమాట. అది హల్లెలూయా. అడగక ముందే తెలుసు కాబట్టి మన కోసము సిద్ధపరిచి పెడతాడు. అడిగిన వెంటనే చెప్పండి అనుగ్రహిస్తాడనమాట. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడునని ఆ ప్రభువే చెప్పాడనమాట. 7:7 మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. చప్పలు కొట్టాలి మరి. హల్లెలూయా. అడుగు ప్రతి వాడును పొందును మీలో ప్రతి ఒక్కరు పొందుకుంటూ అడిగితే. అయితే మనం అడగాల్సిందే. అడగకముందే దేవునికి మన అక్కర్లన్నీ తెలుసు. నువ్వు ఎప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తావో ఆయనకి తెలుసు. అందుకని నువ్వు వచ్చేదానికి ముందుగానే నువ్వు ఆశ్రయించేదానికి ముందుగానే దాన్ని రెడీ చేసి పెడతాడనమాట. కాబట్టి నువ్వు అడిగిన వెంటనే దాన్ని నీకెత్తి ఆయన ఇస్తాడనమాట. అందుకని అడగాలి. హల్లెలూయా. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అడగడమే ప్రార్థన. హల్లెలూయా. ఆయన ఆశ్రయించడం మర్చిపోబాకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఆయన ఆశ్రయించరు, ప్రార్థన చేయరు, ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. వారు ఏం పొందుకుంటారు? మన అవసరతలు ఎరిగిన దేవుడు, మనం అడగకముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు వాటిని మన కోసం సిద్ధపరిచి దాచిపెట్టి మన కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అడిగితే ఇచ్చేయడానికి. ఎంత ఈజీ వే, ఎంత తేలికైన మార్గం చేసి పెట్టాడు చూడండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మన కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడంట, మనం వస్తామని. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 18వ వచనం. కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రయత్నం. నువ్వు అడగకముందే నీ అక్కర్లు అడిగిన దేవుడు అన్నీ సిద్ధం చేసి నీ కోసం ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. హలో, అంటే నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనమే ఆలస్యం చేస్తూ ఉన్నాం దేవుని దగ్గరికి పోకుండా. హలో, వింటున్నారా? ఆడ తిరిగి ఏడకపోయి ఆడ తాయిత్తు ఏడ తాయిత్తు, ఆడ మంత్రం ఏడ మంత్రం, ఆడబోత వైద్యులు ఇక్కడ అక్కడ, ఇంకా ఆ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ స్పెషాలిటీ హాస్పిటల్, ఆ పట్టణం ఈ పట్టణం, ఇవన్నీ తిరుక్కొని ఇంకా జబ్బు ఎక్కువగా భయంకరంగా సంకటపడి అప్పుడు వస్తున్నాం అనమాట. అయినా దేవుడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చప్పలు కొడితే అయినా కానీ నిన్ను ఆయన త్రోసేయడానికి ఇష్టపడ్డంలే. నీ కోసం ఆయన ఆలస్యము చేస్తాం, దీర్ఘశాంతం వహిస్తూ ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నీ కోసం దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. నిన్ను కరుణించాలని నిలబడుకో ఉన్నాడంట. ఉత్తి చేతులతో కాదు, ఉత్తి చేతులతో కాదు. నువ్వు అడగకముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు నీకు కావలసిన దాన్ని సిద్ధపరిచి నిలబడుకోండాడు నీకోసం. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ఎవరున్నారండి ఇలాంటి దేవుడు? హల్లెలూయా. నువ్వు అడగకముందే నీ అవసరతలు ఎరిగి వాటిని సిద్ధం చేసి దాచిపెట్టి నా కుమార్తె ఎప్పుడు వస్తుంది, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు అని దీర్ఘశాంతం వహిస్తూ ఉండేది ఎవరండి? ఎవరు? అందుకని యేసుప్రభు స్పష్టంగా లూకా సువార్త 18వ అధ్యాయంలో
చాలా స్పష్టంగా చెప్పాడు ఒక ఉపమానం. ఒకసారి ఆ ఉపమానాన్ని చదువుదాం. 1-8 వరకు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నిన్ను కరుణించాలని, నిన్ను కటాక్షించాలని, నీ యొక్క అవసరత తీర్చాలని నీ అక్కర ఎరిగిన దేవుడు దాన్ని సిద్ధం చేసుకొని నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట, ఆలస్యం చేస్తూ ఉన్నాడంట, దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడంట. మనమేమో మనకు ఇవ్వగల దేవుణ్ణి వదిలిపెట్టి ఇవ్వలేని వ్యర్థమైన వాటిని ఆశ్రయించుకొని తిరుక్కుంటూ ఉన్నామన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, మీ నిమిత్తమే కదా నేను దీర్ఘశాంతం వహిస్తాను. అదే యెషయా గ్రంథంలో కూడా ఆలస్యం చేస్తున్నాడంట నీకోసమే, నేను కరుణించాలని, నీ కన్నీళ్లు తుడవాలని, నీ ప్రార్థనకు ఉత్తరము వెంటనే ఇవ్వాలని. హల్లెలూయా. అందుకనే నీవు వెంటనే ఆయన దగ్గరికి తిరగాలి. హల్లెలూయా. ఒక వ్యాధిగ్రస్తుడు హాస్పిటల్ అన్నీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చేది కాదు, మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒకవేళ అప్పుడే స్వస్థత కలగచ్చు, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరత, హాస్పిటల్ వైద్యం ద్వారా స్వస్థపడాల్సిన విషయం అయితే అది అలాగైనా జరుగుతుంది. ఏది ఏమైనా సరే మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఎంత ప్రేమ గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం తెలుసా? హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారా? మన అక్కర్లన్నీ ముందుగానే ఎరిగిన దేవుడు వాటన్నిటినీ తీర్చడానికి ఆయనే వాటిని సిద్ధపరిచి దాచిపెట్టుకొని ఆయనే ఆలస్యం చేస్తూ ఉన్నాడు నీ కోసం, నా కోసం. ఇంకా ఆలస్యం ఎందుకు నీకు? కానీ మనకు ఎంత బద్ధకమో, ప్రార్థన చేయము, ఆయన ఆశ్రయించము, ఉపవాసం ఉండము, ఆయన దగ్గరికి రాము. దానివల్లనే పొందుకోలేకపోతున్నాం అంతే. లేకపోతే యెహోవాను ఆశ్రయించే వారందరికీ తప్పకుండా ఏ మేలు కొదువై ఉండే అవకాశము లేదు కదా. అర్థం చేసుకోండి. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయాలు 3 భాగాలుగా మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొదటిది ఏమిటంటే, మనం యెహోవాను ఆశ్రయించేటప్పుడు మొదట మన వ్యక్తిగత విషయాల కొరకు ఆశ్రయించాలి. దేనికి? మన వ్యక్తిగత విషయాలు. రెండవది మన కుటుంబ పక్షంగా ఆయన ఆశ్రయించాలి. మూడవది ఇరుగు పొరుగు వారి విషయమై ఆయన గుర్తుపెట్టుకోండి. ఏంటి మొదటిది? అంటే నీకై నీవు, నాకై నేను, నీ అవసరతలు నా అవసరతలు వ్యక్తిగతంగా. రెండవది కుటుంబ పరంగా. మూడవది ఇరుగు పొరుగు వాళ్ళందరి విషయంలో ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. బైబిల్లో ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. బైబిల్ అంతా ఇవే. వ్యక్తిగతంగా వారి కోసం వాళ్ళు ప్రార్థించుకోవడం, వారి కుటుంబం కోసం ఆశ్రయించడం, ఇంకా ఇతరుల కోసం ఆశ్రయించడం, దేవుని కరుణ కటాక్షాలు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను అంతే. హల్లెలూయా. మొదట వ్యక్తిగత అవసరతల కొరకు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని ఒక ఇద్దరిని మీకు చూపిస్తాను అంతే. అంటే బైబిల్లో చాలామంది ఉన్నారు, ఒక ఇద్దరిని చూపిస్తాను. ఏంటి మొదటి పాయింట్ ఏంది? వ్యక్తిగత అవసరతల కొరకు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు. మత్తయి సువార్త
8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుష్ఠరోగి తన విషయమై ఆశ్రయించాడు. అంటే తనకు కుష్ఠరోగం ఉంది, దాంట్లో నుంచి స్వస్థత కొరకు ఆశ్రయించాడు అనమాట. అంటే వ్యక్తిగతంగా తన విషయం అది. ఇప్పుడు యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. అయితే మోషేకి దేవుడు తెలియజేసిన ప్రకారము స్వస్థత పొందిన తర్వాత, లేక ఏదైనా మేలు పొందిన తర్వాత కృతజ్ఞత కానుక దైవజనుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. ఈ రోజుల్లో ఒక విచిత్రమైనది ఏమైపోయిందంటే, ఫోనుల్లో ప్రార్థన చేయించేసుకుంటారు అనమాట. ఏదైనా కానీ, బర్త్డే కానీ లేకపోతే ఏ విషయమైనా వాళ్ళకి మేలులు జరుగుతాయి, కానీ కానుక మాత్రము అర్పించరు. కొంతమంది మాత్రము జ్ఞాపకం పెట్టుకొని ఫోన్పే చేస్తారు, లేకపోతే ఆదివారం కానుక మీద కృతజ్ఞత కానుకని రాసిస్తారు. కానీ బైబుల్ చెప్తున్నది ఏంటంటే, తప్పనిసరిగా కానుక సమర్పించాలి. హల్లెలూయా. యాజకుడు దాన్ని తినాలి. హల్లెలూయా. యాజకుని చేతిలో అది పెట్టాలి. యాజకుడు వారి కొరకు ఆ యొక్క మేలుని లేక ఆ స్వస్థతని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో స్థిరపరచాలన్నమాట. అప్పుడు అది స్థిరమవుతుంది. కానీ చాలామంది ఇలాగ అలవాటు పడిపోయినారు. ఈ కానుకల గురించి ఇచ్చేటప్పుడు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది నాకు, అందుకనే కొంచెం ఫ్రీగా చెప్పలేను. ఎందుకంటే ఈ కానుకల గురించి మాట్లాడతారు, వీళ్ళంతా అంటుంటారు. అలాగనుకొని కొన్ని సంవత్సరాలు చెప్పలేదు నేను. కానీ తర్వాత మీకు వాక్య లేఖనాలను బట్టి నేర్పించాను. అప్పుడు మీరు ఆశీర్వదించబడ్డారు, మేము ఆశీర్వదించబడ్డాం. హల్లెలూయా. అంటే దైవ సేవకులు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుడు చేసిన మేలు అనిపించిన తర్వాత, స్వస్థతలు అనిపించిన తర్వాత కృతజ్ఞత కానుక అనేది తప్పనిసరిగా దేవునికి సమర్పించాలి. అది యాజకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. హల్లెలూయా. అది దేవుడు నిర్ణయించినటువంటిది అన్నమాట. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివితే, అక్కడ హన్న, గొడ్రాలైనటువంటి హన్న దేవుని సన్నిధికి వచ్చి ఎంతగానో తన దుఃఖాన్నంతా కుమ్మరించుకుంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అప్పుడు అంతా చదవలేము, నేను చెప్పేస్తున్నాను వినండి. కానీ అది రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు. హల్లెలూయా. గొడ్రాలైనటువంటి హన్న దేవుణ్ణి ఆశ్రయించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, ఆమె మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకున్న ప్రకారము ఆమెకు ఆ నింద తొలగిస్తాడు. అంటే గొడ్రాలనే నింద తొలగిస్తాడు. అంటే ఆమె గర్భాన్ని తెరిచి కొడుకుని ఇస్తాడనమాట, కుమారుణ్ణి ఇస్తాడు. ఆ కుమారుడే సమూయేలు. ఆమె ఏమని మొక్కుకుందంటే, నాకు ఒక కుమారుడిని మీరు ఇచ్చి ఆ నింద నాకు తొలగిస్తే చాలు, గొడ్రాలనే నింద నాకు తొలగిస్తే చాలు, ఆ కుమారుణ్ణి నీకే ఇచ్చేస్తాను ప్రభువా, నీకే ప్రతిష్ఠిస్తానని చెప్పిందనమాట. దేవుడు తను ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమె యొక్క నిందను తొలగించాడు. సమూయేలు పుట్టాడు, పాలు విడిచాడు, సమూయేలును తీసుకెళ్ళి అర్పించింది. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. ఇక హన్నా ఏం చేసింది తెలిసిన, తను అలాగే ఉండిపోలే. అంటే నా కోరిక తీరిపోయింది, నా నింద తొలగిపోయింది అని అలాగే ఉండిపోలే.
బిడ్డను కూడా నేను మొక్కుకున్న ప్రకారము దేవునికి నేను ఇచ్చేసానని చెప్పి ఇంకా తన భర్త వారి ఇష్ట ప్రకారం వారి సుఖభోగాల్లో వాళ్ళు ఉండలా. యథాప్రకారం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారో అదే విధంగా ఏటేటా ప్రతి సంవత్సరం వాళ్ళు యెహోవాను ఆశ్రయిస్తూనే ఉన్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ వచనాలు మాత్రం చదువుతాము. 18 2వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. గట్టిగా చప్పలు కొట్టాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. కొంతమంది చేసే పొరపాటు ఏమిటంటే, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న తరువాత ఆ మొక్కుబడి చెల్లించేసి ఇక యెహోవా సన్నిధికి దూరం అయిపోతారనమాట. కానీ హన్న మొక్కుబడి చెల్లించిన తర్వాత యెహోవా సన్నిధికి దూరం కాల. తన వాడుక చొప్పున ప్రతి సంవత్సరము ఆమె తన భర్తతో పాటు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ జరగాల్సినవన్నీ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము అన్నీ చేస్తూనే వచ్చిందనమాట. హల్లెలూయా. జాగ్రత్తగానండి. కాబట్టి మనం కూడా మనకు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత మనకు దేవుడు మేలులు చేసిన తర్వాత మనము మరలా కంటిన్యూ అవ్వాలి, కానీ మనము ఆగిపోకూడదు. చాలామంది ఆగిపోతూ ఉంటారన్నమాట. వారి జీవితాల్లో వాళ్ళ ఆశీర్వాదాలు అభివృద్ధి అవ్వవు, వాళ్ళు వర్ధిల్లడం జరగదు, వారు బహుగా ఫలించడం జరగదు. కానీ హన్నా జీవితంలో మనం చూస్తే ప్రతి సంవత్సరము యథాప్రకారము వాళ్ళు దేవుని సన్నిధికి రావడం ద్వారా వారి జీవితంలో వాళ్ళు బహుగా ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. అంటే అక్కడ రాయబడింది ఏంటంటే, సమూయేలుకు ప్రతిగా, అంటే సమూయేలుని దేవుడికి ఇచ్చేశారు, అతనికి ప్రతిగా 3 కుమారుల్ని 2 కుమార్తెలను ఇచ్చాడంట దేవుడు. మరలా వాళ్ళు మనమే చేసుకుంటే. హల్లెలూయా. ఒక్క కొడుకు ఒక్క బిడ్డ కూడా లేని ఆ బ్రతుకుల్లో ఇప్పుడు మొత్తము ఆ గుడ్రాలు ఎంతమందిని కన్నది? 6 మంది బిడ్డలను కన్నది. అంటే ఒక బిడ్డను కనింది, దేవుని కృప వల్ల ఇచ్చేసింది. ఆ బిడ్డకు ప్రతిగా దేవుడు 3 కొడుకుల్ని 2 కుమార్తెలను ఇచ్చంటే 5 అంతలు పెరిగిందనమాట. అలాగనే మనము దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకుండా మనం అలాగనే దేవునితో మన సహవాసాన్ని మనం కొనసాగించుకున్నప్పుడు మనం అంతకంతకు వర్ధిల్లుతాము. చప్పలు కొట్టి దేవుడిని మహింపడతాం. హల్లెలూయా. కానీ అనేక మంది కొన్ని మేలులు పొందుకున్న తర్వాత, అనుకున్నవి జరిగిన తర్వాత ఇంకా దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతారు. దానివల్ల చాలా కోల్పోతాం. ఆఖరికి పొందుకున్నవి కూడా కోల్పోయే ప్రమాదం వచ్చేస్తుందన్నమాట. అలాంటి దుస్థితికి రాకుండా జాగ్రత్త పడాలని ఈ సందర్భాన్ని నేను మీకు ఈ సందర్భంలో జ్ఞాపకము చేస్తున్నాను. అలాగనే దేవునికి సమూయేలుని అప్పగించేసిందని ఇంకా దేవుడే చూసుకుంటాడని చెప్పి అతన్ని విస్మరించల. ప్రతి సంవత్సరము దేవాలయానికి వెళ్ళినప్పుడు సమూయేలుకి, అంటే దేవునికి ప్రతిష్ట చేసిన సమూయేలుకి ఒక చిన్న అంగి, చక్కని అంగి కుట్టించుకొని తీసుకెళ్ళేదంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా.
ఇది కూడా చాలా అవసరం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో. ఇంకా నా పని అయిపోయింది, ఇంకా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి మనం అనుకోకూడదు. ప్రతి సంవత్సరము ఆమె ఓపికగా ఒక కొత్త అంగి కుట్టుకొని లేక కుట్టించుకొని తీసుకెళ్ళి సమూయేలుకి ఇస్తూ ఉండేదట. హల్లెలూయా. చూడండి, దైవజనుల మీద చాలా ప్రేమ కలిగిన వాళ్ళని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు నాకు సమృద్ధిగా బట్టలకు కొదువు లేదు, అయినప్పటికీ ఇప్పటికి కూడా అనేక మంది ఉన్నారు మన సంఘాల్లో. క్రిస్మస్ వచ్చిందంటే లేక జనవరి వచ్చిందంటే వాళ్ళు నాకు ఎన్నో బట్టలు ఉన్నాయి, అయినా కానీ బట్టలు కొనుక్కోండి పాస్టర్ గారు అని ఇస్తానే ఉంటారనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఇది మంచిది. హల్లెలూయా. పాస్టర్కి బట్టలు ఉండొచ్చు, పాస్టర్ గారికి అన్నీ ఉండొచ్చు, అయినా హన్నా చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో సేవకు ప్రతిష్ఠించబడినటువంటి తన కుమారుడికి ఇంకా దేవుడే చూసుకుంటాడులే లేక యాజకుడైన ఏలి చూసుకుంటాడులే అనుకోలే. ఆమె ఏం చేసింది, ప్రతి సంవత్సరము ఒక చిన్న అంగీని తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉండేది. అలాగని చెప్పేసి వీళ్ళందరినీ రేపు క్రిస్మస్ వస్తూ ఉందంటే అందరూ వచ్చి తెచ్చిచ్చేయమని నేను చెప్పట్లే. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. అందుకని ఇలాంటివి చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిజమే అయితే వాస్తవం అయితే ఇదే. హల్లెలూయా. నీ జీవితంలో నీకు సమృద్ధిగా వస్త్రాలు రావాలంటే, హల్లెలూయా, నీ దైవజనుడు సమృద్ధిగా వస్త్రాలు కలిగి ఉండేటట్టు చెయ్యి. హల్లెలూయా. నీకు సమృద్ధిగా వస్త్రాలు వస్తాయి. ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఏంటంటే మా కారు కావాలి అని చెప్పి అనుకుంటున్నానంట. సరే, నీకు కారు కావాలి కదా, మొదట మీ పాస్టర్ గారికి కారు వచ్చేటట్టు చేయండి, మీకు అందరికి కార్లు వస్తాయని చెప్పాడంట. హలో, అంటే దాని అర్థం ఏంటంటే కారు అనే కాదు, పాస్టర్ గారు ఏ ఆశీర్వాదం అయితే పొందుకుంటాడో ఆ ఆశీర్వాదము చెప్పండి సంఘములోకి వస్తుందన్నమాట. చప్పలు కొట్టింది. అప్పుడు ఆ యొక్క శ్రీమంతుడు ముందు పాస్టర్ గారికి కారు తీర్చాడంట. అది పాశ్చాత్య దేశాల్లో జరిగిన సంగతి. తర్వాత ఆయనకి కారు మీద కార్లు వచ్చాయంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే ఇది నిజంగా ఇది వాస్తవం. ఏంటంటే పాస్టర్ గారిని మనం దరిద్రుడిగా చేస్తే, మనం ఆయన దరిద్రుడిగానే చూస్తూ ఉంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ దరిద్రులుగానే ఉంటారన్నమాట. అయితే పాస్టర్ గారు ఎప్పుడైతే శ్రీమంతుడిగా ఉంటాడో, అన్నీ కలిగిన వాడుగా ఉంటాడో, సంఘము చెప్పండి అన్నీ కలిగిన వాళ్ళుగా ఉంటారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కొంతమంది ఇప్పటికి కూడా ఈ సత్యాన్ని గ్రహించక, మేము పెడితే కదా తినేది, మేము ఇస్తే కదా ఇంత గుడి కట్టింది, మేము ఇస్తే కదా ఇంత. ఒకసారి ఇలా మాట్లాడుతుంటే మన అసిస్టెంట్ పాస్టర్ గారు ఒకరోజు చాలా సీరియస్గా ఒక మాట చెప్పాడు. జోసఫ్ పాస్టర్, మన అసిస్టెంట్ పాస్టర్ జోసఫ్, అసలు పాస్టర్ ఉంటే కదా ఇవన్నీ జరిగిందని అన్నాడు. ఏమన్నాడు? అసలు పాస్టర్ లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు. మీకు అర్థమైందా? పాస్టర్ని దేవుడు ముందు ఏర్పరిచి పాస్టర్ని పెట్టి పాస్టర్ ద్వారా ఇవన్నీ కదా జరిగించాడు. అసలు పాస్టర్ లేకపోతే ఇవన్నీ ఎట్టొచ్చినాయి అని మన జోసఫ్ ఒకరోజు మాట్లాడాడు అనమాట. అంటే ఇలాంటి సమస్య ఒకటి వస్తే అర్థమైందా? హలో, ఇది నిజంగా వాస్తవం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. హల్లెలూయా. పౌలు గారు అన్నట్టు నేనేదో మిమ్మల్ని ఆశించి నేను మీ దగ్గర కోరుకోవడంలే, కానీ వాస్తవం అయితే ఇదే. హల్లెలూయా. దీనిని ఎవరైతే అనుసరిస్తారో వారు నిజంగా సమస్తాన్ని పొందుకుంటూ ఉంటారు అనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. రెండవది కుటుంబం గురించినటువంటి ప్రార్థన, కుటుంబ సభ్యుల కొరకు యెహోవాను ఆశ్రయించడం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. చదవమా. సరే, ఇక్కడ నేను చెప్పేస్తాను ఆ సందర్భం. అది యాయీరు.
యాయిరు తన కుమార్తె కొరకు యేసు ప్రభువుని ఆశ్రయించడం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి యేసయ్యను ఆశ్రయిస్తాడు. ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు నా కుమార్తె జబ్బుపడి చావు బతుకుల మధ్య ఉంది, నువ్వు వచ్చి చేయి పెట్టమని అడిగాడు. హల్లెలూయా. ఏం పెట్టాలంట అంటే యేసు ప్రభు చేయి పెడితే ఆ బిడ్డకు స్వస్థత వస్తుందని అతను నమ్మాడు. హల్లెలూయా. నేను అందుకని మనం మొదటి ఆదివారం చెప్తా ఉంటా. ఎందుకని ఇప్పుడు ఎవరి చేతులు వాడుకుంటున్నాడు దేవుడు? సంఘ కాపరి చేతుల్ని వాడుకుంటా ఉన్నాడు. మన చేతులను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నీ చేతులు వాడుకుంటాడు, నా చేతులు వాడుకుంటాడు. మనం ఆయనకు ఆలయంగా ఉన్నట్లయితే, రక్షించబడిన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నట్లయితే మన చేతులను ఆయన వాడుకుంటాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అయితే మనము ఆ సందర్భం ఎన్నోసార్లు విన్నాం. కొంచెం ఆలస్యమైంది, వెళ్ళేటప్పటికే బిడ్డ చనిపోయింది. అయినా ఆ బిడ్డను బతికించి ఇచ్చాడు కదా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? యాయిరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ప్రభువుని, ఆమె బిడ్డ చచ్చిపోయినప్పటికీ, ఆయన కుమార్తె చనిపోయినప్పటికీ ఆ బిడ్డను బతికించి ఇవ్వడం జరిగింది కదా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది ఏ పాయింట్? ఇది ఏ విషయం? ఇది కుటుంబ సభ్యుల కొరకు యేసయ్యను ఆశ్రయించడం. ఇప్పుడు ఆయన కుమార్తె కొరకు ఆశ్రయించాడు అనమాట. అలాగే నీవు, నేను, మనము మన కుటుంబ సభ్యుల కొరకు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒకవేళ శరీర సంబంధమైన జబ్బు, ఆత్మ సంబంధమైన జబ్బు ఏదైనా కావచ్చు. శరీర సంబంధమైన జబ్బు, ఆత్మ సంబంధమైన జబ్బు. ఆత్మ సంబంధమైన జబ్బు ఏంది? ఇప్పుడు శరీర సంబంధంగా అన్నం తినలేకపోతుంది అనుకోండి. శరీర సంబంధంగా అన్నం తినలేకపోతుంది. ఆత్మ సంబంధమైన జబ్బు ఏంది? వాక్యము తినలేకపోతుందని. అర్థమైందా? శరీర సంబంధమైన జబ్బు నీళ్ళు కూడా తాగలేకపోతుంది అన్నామనుకో. ఆత్మ సంబంధమైన జబ్బు ఆత్మను తాగలేకపోతున్నామని. ఇలా అర్థమైందా? నడవలేకపోతున్నాము, నడిచేదానికి కూడా శక్తి లేదు. శరీర సంబంధంగా. ఆత్మ సంబంధంగా గుడికే వెళ్ళడం లేదు. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకుంటున్నారు. అంటే శరీర సంబంధమైనటువంటి జబ్బు, ఆత్మ సంబంధమైన జబ్బు ఏదైనా సరే పరిష్కారము ఎవరు? యేసయ్యే. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. మనము ఆయన ఆశ్రయించాల్సిందే. శరీర సంబంధమైన జబ్బులైనా, ఆత్మ సంబంధమైన జబ్బులైనా, మానసిక సంబంధమైన జబ్బులైనా యేసయ్యను ఆశ్రయించాల్సిందే. మన కుటుంబ సభ్యుల కొరకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే, అక్కడ కనాను స్త్రీ తన యొక్క కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతూ ఉంటే ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి, విడుదల కలుగజేసుకోవడానికి యేసయ్యను ఆశ్రయిస్తుంది. ప్రభువు ఆశ్చర్య రీతిగా ఆ బిడ్డకు విడుదల దయచేస్తాడు కదా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆమె తన కుమార్తె కొరకు వచ్చింది. యాయిరు తన కుమార్తె కొరకే వచ్చాడు. విడుదల వాళ్ళు ఎవరైనా సరే ఆయన సన్నిధిలో వస్తే తప్పకుండా వారు మేలు పొందుకుంటారు. హల్లెలూయా. మొదట ఎవరికి వాళ్ళ అవసరతల కొరకు ప్రభువును ఆశ్రయించాలి. రెండవది కుటుంబ సభ్యుల కొరకు ఆశ్రయించాలి. ప్రభువు కూడా చెప్పాడు ఈ విషయాన్ని గురించి. లోకాసు వార్త 23వ అధ్యాయంలో 27-28 వచనాలు చూస్తే, యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు, మీరు రాసుకోండి, కొంతమంది మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు అంత టైం లేదు ఆయన చదవడానికి. లోకాసు వార్త 23వ అధ్యాయము 27-28. ప్రభు సిలువ మోస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగి ప్రభు ఏమన్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. చూసారా? హల్లెలూయా. కాబట్టి మన కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం యెహోవాని
ఆశ్రయించి కన్నీటితో ప్రార్థన చేయాల. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు తన భార్య అయిన రెబ్కా కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే రెబ్కా గొడ్రాలు అన్నమాట. రెబ్కా గొడ్రాలు. ఇస్సాకు తన భార్య అయిన అంటే గొడ్రాలైన తన భార్య కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు? భర్త ఇస్సాకు. దేవుడు అక్కడ ఏమి రాయబడింది తెలుసా? ఇస్సాకు ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. ఒక్క వచనం కాబట్టి అది ఒక్కరు చదవండి త్వరగా. 26వ అధ్యాయం 21, ఆదికాండం 26వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒకరికొకరు మొరుపెట్టుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఇలాగా ప్రార్థన చేసే? చూడొచ్చా? మీ యొక్క భార్యల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు? చూడొచ్చా మీ చేతులు? బాగా ఎత్తండి. ఎవరో ఒక నలుగురు తెలుసు, మిగతా వాళ్ళు చేయడంలే. అప్పుడు భార్య ద్వారా ఎట్ట సుఖం వస్తుందే మీరు చేయకపోతే? భార్య ద్వారా మీరు పొందుకోవాల్సినవన్నీ ఎలా పొందుకుంటారు? వాళ్ళు ఎట్ట వంట చేసి పెడతారు మీకు? మంచి వంట, మంచి భోజనం, మంచి పరిచర్య ఎలా చేసి పెడతారు? హలో, సరే, మీరు మీ భర్తల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అబ్బో, ఎక్కువ మంది. సంతోషం. అంటే అప్పుడు మీ భర్తలు మంచి ఆరోగ్యంగా ఉండి మీకు అన్నీ చేసి పెట్టే భర్తలుగా తయారవుతారు కదా. వెరీ గుడ్, హల్లెలూయా. నాకు తెలుసు మీరంతా స్త్రీలు ప్రార్థన చేస్తారని, అందుకని ఉపవాస ప్రార్థనకి మీరంతా వచ్చేది. పురుషులు కొంతమందే చేతులు ఎత్తారు, కానీ అందరూ ఎత్తారు. నిజముగా భార్య భర్తలు వారు జీవితాంతం వరకు సంతోషంగా సుఖంగా అన్ని విషయాల్లో ఉండాలంటే ఒకరి కోసం ఒకరు వాళ్ళు దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి తన భార్య గర్భాన్ని తెరిచాడంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడండి. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒకసారి చదువుతాం, ఇది అవసరం. యెహోవా నా ప్రభువా, ఇది చూడండి చదివేటప్పుడు కూడా అది ప్రార్థన అన్నమాట. దాన్ని ఎలా ఆయన ప్రార్థన ఎలా చేయాలో, ఏ విధంగా పలకాలో, ఏ విధంగా ఉచ్చరించాలో అనేది చక్కగా అక్కడ రాసి. ఎలా అంటే యెహోవా నా ప్రభువా. హల్లెలూయా. ఏం చెప్పండి అంటే ఒక దీనత్వం. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏదో కొట్టినట్టు అరిచేసినట్టు ఉండకూడదు. ఎలా ఉండాలా? ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ప్రార్థన అనేది అప్పీల్ అన్నమాట. హల్లెలూయా. చాలా వినయంగా ఉండాలి ప్రార్థన. హల్లెలూయా. చాలా సమర్పణాయుతంగా ఉండాలి, చాలా దీనంగా ఉండాలి. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. దావీదు రాజుని గురించి దేవుడు చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఈ దీనమైన ప్రార్థన చేస్తాడనమాట. మొదట వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో సాగిలు పడిపోయి ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడినని మొదలు పెడతాడనమాట. ఆఖరణ తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు. చూసారా చక్కగా చేశాడు. దేవా నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఆశీర్వాదాలు లేవు. హలో,
మనకు, మన బిడ్డలకు, మన బిడ్డల బిడ్డలకి ఎక్కడో లేవండి. హల్లెలూయా. దావీదు రాజు గ్రహించాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యెహోవా, నా ప్రభువా, నీ ఆశీర్వాదం పొందితేనే నేను, నా కుటుంబం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా అని తెలుసుకున్నాడు. ఈ రాత్రి నువ్వు తెలుసుకున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? తెలుసుకుంటే ధన్యుడివి. హల్లెలూయా. తెలుసుకుంటే ధన్యురాలివి. దేవుణ్ణి బతిమలాడి వేడుకో. హల్లెలూయా. దీన మనసుతో వేడుకో. తప్పకుండా దావీదు కుటుంబాన్ని ఆస్వాదించి అంతకంతకు వర్ధిల్ల చేసిన దేవుడు, హల్లెలూయా, నిన్ను, నీ కుటుంబాన్ని అంతకంతకు ఆయన వర్ధిల్ల చేస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. మూడవది, ఇతరుల కొరకు యెహోవాను ఆశ్రయించుట. హల్లెలూయా. మొదటిది ఏంటి? వ్యక్తిగతంగా ఎవరి కొరకు వాళ్ళు యెహోవాను ఆశ్రయించుట. రెండవది, కుటుంబ పక్షాన, కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు యెహోవాను ఆశ్రయించడం. మూడవది, ఇతరుల కొరకు, వాళ్ళు రక్త సంబంధులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా అన్యులు కావచ్చు, ఎవరైనా రాజులు, నాకు మనం విజ్ఞాపనలు చేసాం కదా, రాజులు కావచ్చు, అధిపతులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి ఇరుగు పొరుగు వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేసేటటువంటిది అది మూడవ భాగం. హల్లెలూయా. మర్చిపోబాకండి. మొదటిది మన కోసం మనం, రెండవది మన కుటుంబం కోసం, మూడవది ఇతరుల కొరకు. హల్లెలూయా. ఒక 2-3 ఎగ్జాంపుల్ చూపించేసి ముగిస్తాను నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇది ఎప్పుడు మన విజ్ఞాపనల్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. ప్రతి శుక్రవారం మీరు వింటానే ఉంటారు. అది ఒకసారి చదువుతాము. మనము సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. మనుషులందరి కొరకు నిస్వార్థమైన ప్రార్థన. మన కోసం, మనం మన కుటుంబాల కోసమే చేసుకొని ఇతరులను మర్చిపోతే అది స్వార్థమైన ప్రార్థన అయిపోద్ది. మనం నిస్వార్థమైన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన మనుషులందరి కొరకు, వాళ్ళు ఎవరెవరైనా కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, ఏ కులస్థులైనా కావచ్చు, ఒకవేళ మనకు శత్రువులైనా కూడా కావచ్చు, మనల్ని హింసించే వాళ్ళైనా కావచ్చు. యేసయ్య చెప్పాడు, మీ శత్రువుల్ని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు కదా. హల్లెలూయా. కాబట్టి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు, లేకపోతే ప్రభుత్వాన్ని ఏలేటటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళందరి జీవితాల్లో మంచిగా మంచి పరిపాలన వాళ్ళు మనకు అందించేటట్టు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వాళ్ళలో ఏదైనా కొంచెం దుఃఖకరమైన విషయాలు కనబడితే మనము విమర్శించుకుంటూ కూర్చుంటాం. విమర్శించుకుంటూ కూర్చుంటే పని జరగదు. హలో, మనకు నెమ్మది రాదు, సుఖం రాదు. మనం వాళ్ళ కోసం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదు. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారా భయంకరమైన శ్రమలు, శోధనలు ఉన్నాయంటే వాళ్ళని గురించి ఆలోచిస్తూ వాడిట్ట ఈడిట్ట అంటూ ఉంటే సమస్య పోదు. వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసినప్పుడు, వారు శత్రువులైతే వారిని ప్రేమించినప్పుడు, వారు హింసించే వాళ్ళైతే ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య పరిష్కరించబడిపోద్ది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. చూసారా, సమూయేలు ఏమంటున్నాడంటే తన బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంట? నా మట్టుకు నేను మీ నిమిత్తము
ప్రార్థన చేయుట మాంతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతా. చూసారా, మనము మన బాధ్యతను విస్మరించి, హల్లెలూయా, మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేయడానికి ఏర్పరచబడ్డామో వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే మనము యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనము ప్రార్థన చేయాలా, హల్లెలూయా. పర్సనల్గా చేయాలా, ఫ్యామిలీ కొరకు చేయాలా, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ కోసం చేయాలా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనంలో చూడండి, అక్కడ సమూయేలు పేరు, మోషే, అహరోనుల పేరు అక్కడ కీర్తనకారుడు ఎత్తి రాయడం మనం చూస్తాం. ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి. చూసారా, హల్లెలూయా. 3 పేర్లు ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. చదువుమా మళ్ళీ. ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేస్తానంట, దేవుడు వారికి ఉత్తరం ఇవ్వకుండా ఉండలేకపోయాడంట, హల్లెలూయా. వారికి ఉత్తరం ఇచ్చాడు. కీర్తనకారుడు రాస్తున్నాడు, ఎందుకంటే మోషే, అహరోనులు వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి ఎన్నోసార్లు ఇశ్రాయేలుల కొరకు వాళ్ళు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేశారు. సమూయేలు గురించి ఇప్పుడే విన్నాం, హల్లెలూయా. ఆ తర్వాత మనం ఇంకా చూస్తే, హల్లెలూయా, దానియేలు, హల్లెలూయా, చేసినటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, తన వాళ్ళ కోసం, తన కోసం, ఇంకా ఇతర ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, అందరి కోసం వీళ్ళంతా ప్రార్థన చేసి గొప్ప జయాలు పొందుకున్నారు, హల్లెలూయా. ఒకసారి మనం అందరు లేచి నిలబడదాం. ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒక మంచి తీర్మానంతో ఇంటికి పోదాం. ఏదో వినేసిపోయేది కాదు. ఈ 3 భాగాలు గుర్తుపెట్టుకొని పోయి ఇది మొదలుకొని చక్కగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, హల్లెలూయా. నిర్ణయం తీసుకోండి. ఇంతవరకు చేయకపోతే ఈరోజే మొదలు పెట్టండి. పురుషులారా, మీ భార్యల కోసం ఇంతవరకు ప్రార్థన చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేయండి. స్త్రీలారా, మీ భర్తల కోసం ప్రార్థన చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేయండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయకపోతే ఈరోజే స్టార్ట్ చేయండి. నీ కొరకు చేసుకుంటున్నావేమో మంచిదే, నీ కోసం చేసుకుంటున్నావేమో సహోదరుడా, సహోదరి, మంచిదే. కుటుంబం కోసం చేస్తున్నావా, మంచిదే. అయితే ఇరుగు పొరుగు వారి కోసం చేయడం లేదేమో, జాగ్రత్త. దేవుడు ముద్రేస్తాడు నీ ప్రార్థన స్వార్థంతో కూడిన ప్రార్థన అని. స్వార్థంతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించడు. నిస్వార్థమైన ప్రార్థన, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు నిస్వార్థమైన ప్రార్థన అయిపోతుంది. అది మంచి ప్రార్థన, దానికి జవాబు దొరుకుతుంది. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకొని ఈరోజు నుంచైనా నువ్వు స్టార్ట్ చేయి, ఆరంభించు. సహోదరుడా, సహోదరి, ఆరంభించు. బద్ధకాన్ని వదిలిపెట్టు, సోమరతనాన్ని వదిలిపెట్టు. నిజంగా నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఇరుగు పొరుగు వారి జీవితాల్లో నీవు ఎన్నో మేలులు దేవుని యొద్ద నుండి రావడం చూస్తావు. ఏ మేలు కొదువై ఉండదు. నువ్వు అనిపిస్తావు, నీ కుటుంబం అనిపిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నువ్వెవరి కోసం ప్రార్థించే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా మేలులు అనిపించడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. రబాబాబాబాబాబా, ఓ రీ రబాబాబా షక్కరబాబాబా. ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. చేతులు పరలోకం వైపు చాచి ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు తీసుకోండి. ప్రభువా, ఇక మీదట నా కొరకు
మాత్రమే కాకుండా నా కుటుంబం కోసం ప్రార్థించే బుద్ధి నాకు కలిగజేయి నాయన. నా ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, ఇతరుల కోసం ప్రార్థించే బుద్ధి నాకు పుట్టించాయా. నా శత్రువులైనా సరే, నన్ను హింసించే వాళ్ళైనా సరే, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం ప్రార్థించే మీ మనస్సు, మీ బుద్ధి మాకు దయచేయి ప్రభువా. మీ ప్రేమ, మీ ఆత్మ ద్వారా మాలో కుమ్మరించండి ప్రభు అని ప్రభుని వేడుకుందాం పిల్ల. హల్లెలూయా బాబా. వినేసి వెళితే ప్రయోజనం ఏమి ఉండదు. నీ జీవితంలో ఏ మేలు కొదువు లేకుండా ఉండాలంటే నువ్వు ఆయన ఆశ్రయించాలి. 3 విధాలుగా నువ్వు ఆశ్రయించాలి. నీ కొరకు నువ్వు మొదటిగా, రెండవది నీ కుటుంబం కొరకు, మూడవది నీ పొరుగు వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు. అంత మాత్రం కాదు, నీ శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు, నశించిపోతున్న ఇరుగు పొరుగు ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వాధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు గుర్తుపెట్టుకొని పో. నీ ప్రార్థన సమయాన్ని కొంచెం పెంచుకో. నీ ప్రార్థన సమయాన్ని కొంచెం పెంచుకొని ఈ 3 భాగాలు చేసి చూడు. కనీసం ఒక్కొక్క భాగం కోసం ఒక 10 నిమిషాలన్నా కేటాయించు. కనీసం 10 నిమిషాలు ఒక్కొక్క భాగం కోసం కేటాయించినా ఒక అరగంట ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు 30 నిమిషాలు చేయగలుగుతావు. నీ వ్యక్తిగత విషయాలు 10 నిమిషాలు అనుకో, నీ కుటుంబ పరంగా 10 నిమిషాలు అనుకో, ఇరుగు పొరుగు వారు ఇతరుల కొరకు 10 నిమిషాలు అనుకో. నువ్వు అలాగా ఒక నిర్ణయం తీసుకొని చేస్తే కనీసం అర్ధగంటైనా నువ్వు చేయగలుగుతావు ప్రార్థన. ఆ అర్ధగంట చేస్తే ఎంత ఫలభరితంగా ఉంటావో చూసుకో. నువ్వు ఇంకా ఎంత ఉజ్జీవంగా నీవు, నీ కుటుంబం, నువ్వు ప్రార్థన చేసే వారి జీవితాలు ఎంత ఉజ్జీవంగా ఉంటారో చూడండి. కార్యాలు చూస్తాం. హల్లెలూయా రబబబబ శక్కర. బద్ధకాన్ని వదిలిపెడతాం ప్రియులరా, సోమర్థాన్ని వదిలిపెడతాం, నిద్రమత్తును వదిలిపెడతాం, అలా కూర్చొని ఉండేదాన్ని వదిలిపెడతాం. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రార్థించుకుందాం ప్రియులరా. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్న ఈ సమయంలో సోదరుడు సుకుమార్ మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా రబబబబబ. పైకి వచ్చేసి హల్లెలూయా అందరూ దయచేసి ప్రార్థన చేసుకుంటాడు. ఒక తీర్మానంతో ఇంటికి పోతాం. ఎంతో మంచిది నీకు, నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వాళ్లకు, మన దేశానికి, రాష్ట్రాలకి ఎంతో మేలు ప్రియులారా. ఎంతో మేలు జరుగుతుంది. ఏ మేలు కొదువై ఉండదో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన ప్రభా. నైనా సింహపు పిల్లలు లేమి కలిగి నైనా ఆకలితో నైనా ఉన్నప్పటికీ నైనా మిమ్మల్ని ఉన్న ప్రభా ఆశ్రయించు వారికి నైనా ఏ మేలు కొదువై ఉండదని ప్రభా మీరు మాతో నైనా మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మిమ్మల్ని ఆశ్రయించే వారి జీవితాల్లో నైనా ప్రభా మేము అడగక మునిపే నైనా ప్రభా మా అవసరతలన్నీ ఎరిగి నైనా ప్రభా మాకు మా ప్రతి అవసరతను ముందుగానే ప్రభా మీరు సిద్ధపరిచి నైనా మమ్మల్ని కరుణించవాలని ప్రభా మా పట్ల మీరు దీర్ఘ శాంతం వహించి మీరు ఎదురు చూస్తూ ఉన్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఎడలనైనా మీకున్నటువంటి కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. మేము ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నప్పుడు మేము ఏ విషయాల్లో మేము ఆశ్రయించాలో ప్రభా మీరు మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మా వ్యక్తిగత విషయాలను బట్టి ప్రభా
మీ సన్నిధిలో నాయన మేము మిమ్మల్ని ఆశ్రయించాలని మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నాయన మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నాయన ప్రభా. కుష్ఠరోగి మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా నాయన హన్నా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా మా వ్యక్తిగత విషయాల కొరకై నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నాయన మా జీవితాల్లో నాయన మా ప్రతి అవసరత మీరు తీర్చే దేవుడు, ప్రతి మేలు చేసే దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. అంత మాత్రమే కాకుండా నాయన ప్రభా, నాయన మా కుటుంబ పరముగా నాయన మా కుటుంబం కోసము నాయన ప్రభా మిమ్మల్ని ఆశ్రయించాలని మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. మీకు వందనాలు ప్రభా. నాయన యాయీరు నాయన తన కుటుంబం కోసం మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా నాయన దావీదు నాయన ప్రభా తన కుటుంబం కోసం నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా నాయన మేము కూడా ప్రభా నాయన మా కుటుంబం కోసం నాయన మా కుటుంబ సభ్యుల కోసము మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించి ప్రార్థన చేసి మా కుటుంబంలో నాయన సుఖాన్ని నెమ్మదిని అనుభవించడానికి మేలు అనుభవించడానికి నాయన మీ కృప మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన ప్రభా. అంత మాత్రమే కాకుండా నాయన ప్రభా నాయన మా ఇరుగు పొరుగు వారి కోసము నాయన అయా మమ్మల్ని ద్వేషించే వారి కోసము అయా రాజుల కోసం నాయన అధికారుల కోసము అయా మిమ్మల్ని ఆశ్రయించాలని మీరు మాకు తెలియజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా. నాయన మీకు ప్రార్థన చేసేవారిలో ప్రభా నాయన అయ్యా నాయన మోషే అహరోనులు సమూయేలు నాయన అనేకుల కొరకు మీ సన్నిధిలో ఆశ్రయించి నాయన వారి మీ దగ్గర జవాబు పొందుకున్నట్లుగా నాయన మా జీవితంలో కూడా నాయన మా ఇరుగు పొరుగు వారి కోసం అనేకుల కోసం నాయన మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి నాయన మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. అయ్యా మీరు సూచించినటువంటి గొప్ప నాయన ప్రభా నాయన ప్రార్థన జీవితాన్ని ప్రభు మేము కలిగి మా ఇంటిలోనూ ప్రభా మాలోనూ ప్రభా నాయన మా ఇరుగు పొరుగు వారిలో కూడా నెమ్మది సుఖాన్ని అనుభవించడానికి నాయన మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. మాలో ఉన్నటువంటి నాయన సమర్థనాన్ని తీసివేయండి, బద్ధకతనాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో అనుదినము నాయన ప్రభా నాయన ఈ 3 విషయాల్లో నాయన మీ సన్నిధిలో ఆశ్రయించి మేము నాయన ప్రభా మేలు అనుభవించడానికి మీ కృప మా అందరికీ దయచేయమని అటు ఆత్మ అభిషేకం మాతో నింపమని ప్రభా. స్తోత్రం నాయన. మీ నమ్మదైన స్థలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభా స్తోత్రం నాయన. నాయన మా వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో నాయన ప్రభా మా ఇరుగు పొరుగు వారి జీవితాల్లో నాయన మీరు అనుగురించి గొప్ప శాంతి సమాధానం నెమ్మది ఐక్యతను ప్రభా మేము అనుభవిస్తున్నాయినా ప్రభా సుఖాన్ని అనుభవించడానికి మేము స్తుతించడానికి మీ కృప మా అందరికీ దయచేయమని ప్రభా నాయన మీ నమ్మదైన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరి